కాంగ్రెస్ పార్టీకి మే మాసమే మధుమాసమా? 2 సార్లు థ్రిల్లింగ్ విక్టరీలు ఇచ్చిన ఆ మే నెలే ఈసారి కూడా కాంగ్రెస్ కళ్లల్లో కాంతులు నింపుతోంది. తెల్ల టోపీలు తొడలు చరుస్తున్న ఈ చప్పుళ్లు వింటే రాగల 6 నెలల్లో విజయడంకాలు ముస్తాబవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈలోగా కిరణ్ కమిట్మెంట్, అసెంబ్లీ రూల్ బుక్ మారకపోతే మధుమాసం ముంచుకొచ్చినట్లే లెక్క. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కరొక్కరు కాదు, ఒకేసారి 100 మందిని పంపినా సరేనన్న మగధీరుడి డైలాగ్ మొన్న జగన్ నోటి నుంచి జాలువారింది. కిరణ్ కుమార్ ఉరఫ్ షేర్ ఖాన్ దీన్ని బుర్రకెక్కించుకున్నారో లేదో కానీ జగన్ అభిమానుల గుండెల్లో మాత్రం కేరింతల రీసౌండ్ వినిపించింది. ఒకరిద్దరిని కాదు, వేటంటూ వేస్తే టోకు పద్ధతిలో అందరి మీద వెయ్యాలన్నది జగన్ డిమాండ్. ఇవాళ నేను ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇప్పటికైనా కూడా రాజకీయాలు చేయడం మానేసి ఇప్పటికైనా మీరు అందరినీ ఒకేసారి ఎన్నికలకు వెళ్లే పరిస్థితులను తీసుకొని రండి. ఇప్పటికీ రాజకీయాలు చేయకుండా 2 మాత్రమే చేసి 3 మాత్రమే చేసి అక్కడ కూడా రాజకీయాలు ప్రదర్శించే కార్యక్రమాలు దయ ఉంచి చేయకుండా అటువంటి నీచమైన రాజకీయాలు ఇప్పటికైనా పక్కన పెట్టి మీకు ధైర్యం ఉంటే పూర్తిగా అందరినీ ఒకేసారి డిస్క్వాలిఫై చేయండి. ఎన్నికలకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విప్ ను ధిక్కరించిన ఎమ్మెల్యేల మీద ఇన్స్టాల్మెంట్ సిస్టంలో శిక్షలు పడతాయన్న ఉప్పు జగన్ కు ఎవరందించారో తెలియదు. కానీ అదంతా త్రాష్ అంటూ అసెంబ్లీ రూల్ బుక్ తోసిపుచ్చేసింది. విప్ ధిక్కారాల మీద పిసిసి 15 రోజుల లోపలే స్పందించాల్సి ఉంటే ఆ తర్వాత కొరడా జులిపించాల్సిన స్పీకర్ చేతిలో ఉండేది కూడా ఆ 15 రోజులు గడవే. మొత్తంగా రిబల్స్ అందరి ఫేటు నెల రోజుల లోపలే తేలిపోవాలి. ఇందు మూలంగా చెప్పొచ్చేది ఏంటంటే జగన్ భయపడుతున్నట్లు కిరణ్ నుంచి కాంతుల వారి ఎఫెక్ట్ ఉండనే ఉండదు. వైఎస్ శకం ముగిసిన తర్వాత ఎన్నికలంటే కాంగ్రెస్ కు వణుకు పుడుతోందన్న నానుడి బాగా బలపడిపోయింది. కానీ ఇవాల్టి కిరణ్ ముఖంలో కనిపించే కళ మాత్రం భయమన్న పదానికే డిక్షనరీలో చోటు లేదంటోంది. బహుశా ఆయనకు జోస్యం చెప్పిన చిలక మంచిదై ఉండొచ్చు. గెలిస్తే మేమేనంటూ జబ్బలు చరుస్తున్నారు కిరణ్ కుమార్. తాము చేయించిన ఒకానొక అంతర్గత సర్వే సారాంశం ప్రకారం జగన్ ప్రాభవం జారుడు బండల మీద నుంచి జారిపోతోందని, సిబిఐ ఎంట్రీ తర్వాత జగన్ కున్న ఓటు బ్యాంకు కరిగిపోయిందని కిరణ్ తన ఆంతరంగికుల దగ్గర చెప్పుకున్న సమాచారం. కానీ కిరణ్ క్యాబినెట్ లోనే ఇంకో మూల కూర్చున్న శంకరన్న మాత్రం చస్ అదంతా చందమామ కదంటూ అట్నుంచి నరుక్కొస్తున్నారు. పడే ఓట్లలో 37% కాంగ్రెస్ అయితే 37% జగన్వి, మిగతా 20% చంద్రబాబు అంటూ లోగుట్టును పబ్లిక్ గా విప్పేశారు. జగన్ చాప్టర్ ఇప్పట్లో క్లోజ్ అయ్యేది కాదన్నది శంకర్రావు చెప్పదలుచుకున్న లెక్క. ఇందులో ఎవరి కోతలు ఎంత కరెక్ట్ అన్నది మనకంత నిక్కార్సుగా తెలిసే ఛాన్స్ అయితే లేదు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్లకే దిక్కులేదు. మరి జగన్ విసిరే ఈ మినీ ఛాలెంజ్ కు కిరణ్ కుమార్ ఏ ప్రాతిపదికన గెట్ సెట్ గో చెప్తారు? కేకేఆర్, సత్యబాబుల దగ్గర నిజంగా ఆ దమ్ముందా? కాంగ్రెస్ లీడర్షిప్ లో కనిపిస్తున్న ఈ దూకుడు క్యాడర్ దగ్గర కూడా ఉందా? గల్లంతైందా? గ్రౌండ్ లెవెల్ ను ఇబ్బంది పెడుతున్న ప్రశ్నలే ఇవన్నీ. అయినా సరే మేకపోతులు గాంభీర్యాలు ప్రదర్శించకుండా ఉండలేవు. కూల్చేస్తాం చీల్చేస్తాం అన్న రొటీన్ డైలాగులు కాకుండా వ్యూహాత్మక దెబ్బలదే ఇక్కడ ప్రాధాన్యం. ప్రలోభ పెట్టిందే వాళ్ళు మా వాళ్ళని అన్నదే ఉంది. దాన్ని నిరూపించాలి అంటే అది మా వాళ్ళు విడిగా అడగడం వాళ్ళు చెప్తే మీరు తీసుకోండి. నిన్న ఈవినింగ్ సాయంత్రం వరకు కూడాను వాళ్ళకి కొంతమందికి ప్రలోభాలు అన్ని రకాలను పెట్టారు. అంటే తెలంగాణలో ఉండే వాళ్ళకు కూడాను కొన్ని ప్రలోభాలు పెట్టారంట. మేము కాకపోయినా సరే టీఆర్ఎస్ టికెట్ మీకు ఇస్తామని ప్రలోభ పెట్టాము. అదేం అండర్స్టాండింగ్ అర్థం కావట్లే. అది ఎందుకంటారో అర్థం కావట్లేదు. ఇలా కూడా అన్నారట. కేసీఆర్ తో జగన్ ఫిక్స్ అయ్యారన్నది ఇన్నాళ్లు వినబడని పుకారు. చిరంజీవి పుణ్యంతో అదిప్పుడు బహిరంగ రహస్యమైంది. పార్లమెంటు లోపల పబ్లిక్ గా సమైక్యాంధ్ర జెండా ఎగరేసిన జగన్ ను అప్పట్లో సీమాంధ్రులు భుజానికెత్తుకుని జేజేలు పలికేశారు. అటువంటి జగన్ మీద అవకాశవాది, 2 నాల్కల మనిషి అన్న పేర్లతో టటులు ముద్రించాలన్నది చిరంజీవి మనోగతం. అంత మాత్రం చేత జగన్ రెంటికి చెడ్డ రేవడైపోతాడా అంటే అది అనుమానమే. ఎండగట్టుడు కార్యక్రమం జగన్ టీంలో కూడా జోరందుకుంది. వైఎస్ చనిపోయిన రోజుల్లో జగన్ కోసం జరిగిన సంతకాల సేకరణ అనే ఇంటి గుట్టు ఇప్పటిదాకా గుట్టుగానే ఉండిపోయింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడిపోతుందన్న భయంతో కాంగ్రెస్ లో అందరూ దీన్ని దిగమింగేసుకున్నారు. కానీ కౌంటర్ అటాక్లు మితిమీరిపోయిన ఈ సమయంలో కూడా దాన్ని కక్కకపోతే లాభం లేదు. అందుకే కొండా సురేఖ కొత్త బాణం విసిరింది. బొత్స గారింట్లో రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీ అక్కడ ఉండంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆహ్వానించిన ఆయన బొత్స సత్యనారాయణ గారు. వాళ్ళ ఇంట్లో మంత్రులతోటి సంతకాల సేకరణ చేసింది స్వయంగా బొత్స సత్యనారాయణ గారు.
అదేవిధంగా పీఆర్పీ దగ్గరికి ఎవరు వెళ్ళారు అనేది కూడా వాళ్ళే బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యుల దగ్గర విప్ గారు బట్టి విక్రమార్క గారు అప్పుడు విప్పుగా ఉన్నారు. ఆయన శాసనసభ్యుల దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయమని. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో, రాచరికంలో కాదు. అయ్యపోతే కొడుక్కిచ్చేయడానికి ముఖ్యమంత్రి పదవి అనేది స్థిరాస్తి కాదని బొబ్బిలి సత్తి వీర బాధేస్తుంటే సురేఖమ్మ సీరియస్ కాకుండా ఎందుకుంటుంది? సంతకాల సూత్రధారి సత్తిబాబేనని కుండబద్దలు కొట్టేసింది. అప్పుడు మనవాడనుకున్న జగన్ ఆ తర్వాత పరాయివాడు ఎలా అవుతాడన్నది ఆమె సంధించిన ప్రశ్న. పెన్నులాక్కును మరీ సంతకాలు పెట్టిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయితే అతి విశ్వాసం అని వదిలేద్దాం. మరి సీనియర్ మోస్ట్ గా చెప్పుకుంటున్న బొత్స వారు సంతకాలకు సిరా ఎందుకు పోశారో ఆయనకే తెలియాలి. అప్పుడు చూపించిన దొడ్డ బుద్ధి ఇప్పుడు ఏమైందంటూ కాంగ్రెస్ పెద్దల్ని నిలదీయడానికి వైఎస్ అభిమానులకు ఛాన్స్ దొరికిందా? జగన్ బృందం మాత్రం అదే ఆశిస్తోంది. కడప ఫలితాన్ని రిపీట్ చేయాలని యువనేత శిబిరం కలలు కన్నా వాళ్ల కథను అడ్డం తిప్పి డామిట్ అనిపించాలని కాంగ్రెస్ భావించినా ఎందులోనూ తప్పు లేదు. కిరణ్ సర్వే చెప్పినట్లు జగన్ ఆల్రెడీ దిగజారిపోయారా లేదా అన్నది ఓట్ల పండగొస్తే గాని తెలీదు. అప్పటిదాకా ఇటువంటి టిట్ ఫర్ టాట్లు వద్దన్నా తోసుకొస్తాయి. దుమ్మెత్తి పోసుకోవాలన్న ఆరాటంలో ఒకరి గుట్లు ఇంకొకరు విప్పుకుంటూనే పోతారు. అందుకే అంటారు కొన్ని కడుపు మంటలు మంచికేనని. ఆ నిర్లక్ష్యం ఖరీదు 54 కోట్ల రూపాయలు. మొండి ధైర్యంతో ముందుకెళ్లబోయిన యూపీఏ సర్కార్ 9 రోజుల సభా సమయాన్ని అప్పనంగా మింగేసింది. రోజుకు 6 కోట్ల ప్రజాధనాన్ని బూడిదలో పోసింది. రభస చేయడంలో ప్రతిపక్షాలదే పేటెంట్. కానీ అధికార పక్షపు దూకుడుతనం కూడా రోజులకు రోజుల సభా సమయాన్ని భోంచేయడాన్ని ఏమని పిలుద్దాం? కర్రు కాల్చి వాత పెట్టడమే ఆ రోగానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్. ఆ లెక్కన యూపీఏ శరీరం మీద ఎన్ని వాతలుంటాయో లెక్కే లేదు. ఇప్పుడు రీటైల్ మార్కెట్ మీదకి బహుళ జాతుల దాడి విషయంలోనూ అంతే జరిగింది. 25 లక్షల కోట్ల రూపాయల విస్తృతమైన మన రీటైల్ రంగంలోకి సీమాంతర చేతబడిని అనుమతించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం అంటూ ఇప్పుడు లెంపలేసుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ బోనులో నిలబడాల్సిన మొట్టమొదటి ముద్దాయి. Decision to permit 51% FDI in multi-brand retail trade is suspended till a consensus is developed through consultation amongst various stakeholders. బెట్టు వీడి మెట్టు దిగిన ప్రణబ్ తన స్టేట్మెంట్ తో 4 కోట్ల కుటుంబాల నెత్తిన పాలైతే పోశారు. కానీ ఇది విరామం మాత్రమేనంటూ ఆయన పెట్టిన మెలిక కొత్త సందేహాల్ని పుట్టిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరవడం కోసం యూపీఏ ఎందుకింత చొరవ చూపుతుందన్నది అంతుపట్టని విషయం. మొన్నటికి మొన్న మధ్యంతరానికైనా సిద్ధమన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఎఫ్డీఐల మీద తనకున్న పట్టుదలను చాటేసుకున్నారు. మన్మోహన్, అహ్లూవాలియా లాంటి అతిరథ ఆర్థికవేత్తలున్న ఇంత తెలివైన దేశానికి ఎందుకింత దూకుడో? పల్లెల్లో, పట్టణాల్లో కిరాణా వ్యాపారంతో పొట్టపోసుకునే కుటుంబాల్ని కబళించే బహుళ జాతుల మీద ఎందుకింత మోజు? ఆహార ధాన్యాల నిల్వకు కావలసినన్ని గిడ్డంగులు నిర్మించే సత్తా బయటి దేశాల సంస్థలకే ఉంటుందన్న ప్రభుత్వం మన వ్యవస్థ ఎందుకింత గొడ్డుపోయిందన్న ఆలోచన మాత్రం చెయ్యనే చెయ్యదు. ఎఫ్డీఐల చొరవను మొగ్గదశలోనే తుచ్చేయాలన్న పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు కూడా బేఖాతరైపోయింది. వాల్మార్ట్ చేతివాటానికి అమెరికా, మెక్సికో, జపాన్ దేశాల రీటైల్ రంగాలు కుదేలైపోయాయి. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోకపోతే ఇప్పుడు మనవంతొచ్చేలా ఉంది. విదేశీ హస్తాన్ని నెత్తిన పెట్టించుకునే ఈ తతంగాన్నంతా చూస్తుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టిన వాతలు, స్వాతంత్రానికి ముందు మన బానిస బతుకులు గుర్తుకు రాకుండా పోవు. భిన్నత్వంలో ఏకత్వం అన్నది గొప్పగా అనిపించినా విధాన నిర్ణయాల్లో ఏకాభిప్రాయం దొరక్క వైరుధ్యాలొచ్చి వెక్కిరిస్తున్నాయి. ఉభయ సభల్లో 9 రోజులు ఖర్చయిపోతే గాని మన సర్కార్ మేల్కోలేదు. ఎఫ్డీఐలకు ఇప్పుడు ఇచ్చింది తాత్కాలిక విరామమే కనుక ఈ రగడ సీక్వెల్ లేదని కూడా చెప్పలేం. 2G స్కామ్ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం పట్టుబట్టిన విపక్షం పోయిన శీతాకాల సమావేశాల్ని మొత్తం తుడిచిపెట్టి పారేసింది. అదొక పీడకల. రోజుకు 6 కోట్ల చొప్పున ప్రజాధనమంతా పార్లమెంట్ డైనింగ్ హాల్లో జీర్ణమైపోతోంది.
మన మన్మోహనుడు మొన్న ఒబామాతో కలిసి వచ్చిన తర్వాత దూకిన ఈ దూకుడు ఖరీదు మొత్తం 54 కోట్లన్నమాట. ఇది చాలా కాస్ట్లీ దూకుడు గురు.